హలో ఆల్. ఇంట్లో ఏమి కర్రీస్ లేనప్పుడు అన్నం ఉంటుంది, కర్రీస్ ఉండవు ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కాదు. సో ఇది ట్రై చేయండి మీరు. నేనైతే రెగ్యులర్గా ఇది చేస్తూ ఉంటా. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చేస్తూ ఉంటా. వేడన్నంతో కూడా చేసుకోవచ్చు, మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. అన్నం ముందుగా పొడి పొడిగా చేసుకొని దానికి కావాల్సినంత మామిడికాయ పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నము అంతా కలుపుకొని కొంచెం అయితే కొత్తిమీర సన్న కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఓన్లీ ఎగ్స్కి సరిపడా ఆయిల్ లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చడిలో ఉంటుంది కాబట్టి. అన్నం క్వాంటిటీని బట్టి ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 2 మెంబర్స్కి కాబట్టి 2 ఎగ్స్ వేసిన. తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత కలుపుకున్న అన్నాన్ని కూడా వేసుకొని అన్నం వేడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. వేడి వేడిగా ఈ వర్షాకాలంలో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా మీకు? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.